అసలు ఈ చెప్పండి సార్. ప్రైవేట్ ప్రాసెస్‌లో వెళ్ళటం వల్ల సార్. మనకి యూజ్ ఉంటుందంటారా సార్? సార్ కంపల్సరీ యూజ్ ఉంటది సార్. మనం రెగ్యులర్‌గా 7 డేస్ లోన్ యాప్‌లో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఏ విధంగా కాపాడాలి? వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్ళకి మార్పుడు ఫోటోస్ వెళ్ళకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళ ఫోన్‌లో ఏమేమి సెట్టింగ్స్ చేసుకోవాలి? ప్రైవేట్‌గా గానీ, అఫీషియల్‌గా గానీ ఎట్లాంటి కంప్లెయింట్స్ ద్వారా మనం వెళ్ళాల్సి ఉంటుంది? మన కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్ళకి మార్పుడు ఫోటోస్ వెళ్ళకుండా చేసుకోవడంతో పాటు, మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళ యొక్క వాట్సాప్ డీపీలు కూడా డౌన్‌లోడ్ చేసి మార్పు చేయకుండా ఏ విధంగా కాపాడుకోవాలి అనేది రెగ్యులర్‌గా మనం మన ఛానల్‌లో మాట్లాడుకుంటూ ఉంటాము. ఎవరైనా ఎట్లాంటి ప్రాసెస్‌లోకి వెళ్ళాలి అనేది తెలుసుకోవడం కోసం మన ఛానల్‌ని ఒకసారి చూడండి. ప్రీవియస్‌గా అప్లోడ్ చేసిన వీడియోస్ చూడండి. ఈ వీడియో యొక్క ఉద్దేశం మన ద్వారా బయటపడ్డ మన సబ్స్క్రైబర్ ఆయన భావాల్ని ఆయన ఏ విధంగా సఫర్ అయ్యారు ఈ యాప్స్‌తో, మనకి కాల్ చేసిన తర్వాత ఏ ప్రాసెస్‌లో వెళ్ళారు, ఎంత టైంలో ఆయన సేఫ్‌గా ఉన్నారు, ఆయన కాంటాక్ట్ లిస్ట్‌లోకి కాల్స్ వెళ్ళాయా లేదా, ఎవరికైనా మార్పుడు ఫోటోస్ వెళ్ళాయా లేదా అనేది ఆయన సొంత మాటల్లో నేను చెప్తాను బ్రదర్ అని చెప్పి ఆయన కాల్ చేశారు. నా కాల్ని రికార్డ్ చేసుకుంటున్నాను అని చెప్పారు. ఆ కాల్ రికార్డ్ని ఒకసారి మీకు వినిపిస్తాను. మీరు వినండి. విన్నారు అంటే అసలు మనం ఏ విధంగా సేఫ్ అవ్వచ్చు అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇట్లాంటి లోన్ యాప్స్‌లో మనం లోన్ తీసుకొని ఉంటే లోన్ కట్టకుండా మనం ఎటువంటి జాగ్రత్తల ద్వారా వెళ్ళాలి అనేది ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను అని చెప్పాను. ఈ బ్రదర్ ఎట్లా బయటపడ్డారు, ప్రైవేట్ ప్రాసెస్‌లో ఎట్లా వెళ్ళారు అనేది ఆయన మాటల్లో ఒకసారి వినండి. విన్నారంటే మీకు ధైర్యంగా ఉంటుంది. మన ద్వారా సేఫ్‌గా ఉండొచ్చు అనే ఆలోచన. ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి కాల్ రికార్డ్స్. అవి కూడా వినండి. ఇది కూడా ఒకటి అందులో అని గుర్తుంచుకోండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి ఈ వీడియోని. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ముందుకెళ్ళి ఇట్లా లోన్ యాప్స్‌లో ఇరుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని బయటికి తీసుకురావడానికి, వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అని గుర్తుంచుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అండ్ ఈ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి ఆ బ్రదర్ మాట్లాడిన మాటలు మీరు వింటే మీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఈ యాప్స్‌లో లోన్ కట్టకపోయినా మనం బాధపడాల్సిన పని లేదు. సేఫ్ అవ్వచ్చు. పెద్ద పెద్ద నిర్ణయాలు సూసైడ్ చేసుకోవటాలు, ఇంట్లోంచి వెళ్ళిపోవటాలు ఇట్లాంటివి చేయాల్సిన పని లేదు అని మీకు ధైర్యంగా ఉంటుందని గుర్తుంచుకోండి. అన్న చెప్పండి అన్న. అన్న చెప్పండి ఏం జరిగిందన్న? ప్రాబ్లమ్ ఏంటి? అదే అన్న లాస్ట్ మంత్ 16th హ్మ్. ఇప్పుడు ఒక లోన్ అప్లై చేశాను కదా. అంతకుముందు ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చిన 900కి నేను 1500 కట్టేశాను. హ్మ్. అది కంప్లీట్ అయిపోయింది. అన్న మీరు ఏ యాప్‌లో తీసుకున్నా అన్నారు? సేఫ్ రూపీ అన్న. సేఫ్ రూపీ. ఉమ్, ఒక్కసారి మీరు నాకు ఉమ్. వాట్సాప్‌లో డీటెయిల్స్ పంపించుంటారు కదన్నా! ఆల్రెడీ ఆ నెం పంపించానన్న. ఆ నెంబర్ పూర్తిగా కాకుండా చివరి 5 నెంబర్లు చెప్పండన్న ఒకసారి. 105 103. 105 103. ఒక్క నిమిషం అన్న. రామయ్య గారు మీరే కదా? అన్న నేనే అన్న. సేఫ్ రూపీలో తీసుకున్నారు. అవునన్న. 31,500 లోన్ అమౌంట్ మీది. అవునన్న. దాంట్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8 ప్రొడక్ట్స్ నుంచి మీరు 8 లోన్ ఫ్లవర్స్. తీసుకున్నారు. అవునన్న. చెప్పండి సార్ ఇప్పుడు ఏం జరిగిందండి? మీరు 19th ఏప్రిల్ 19వ తారీఖు ఏప్రిల్‌లో మన ద్వారా ప్రైవేట్‌గా వెళ్ళారు. అవునన్న. అవునన్న. ఇప్పుడు మే 13 ఈరోజు. అవునన్న. అంటే దగ్గర దగ్గర ఒక నెల రోజులు కావస్తుంది. అవుతా ఉందన్న 1 మంత్. ఏం జరిగిందన్న చెప్పండి? అదే అన్న అంతకుముందు తీసుకున్నప్పుడు 1500 కట్టమన్నారు, కట్టేశాను. అది కట్టిన తర్వాత నేనైతే అప్లై చేయలేదు. ఆటోమేటిక్గా అది నాకు అంత అమౌంట్ వచ్చేసింది. ఓకే. అన్ని ప్రోడక్ట్లో అదే మీరు చెప్పారు కదా 8 ప్రొడక్ట్స్ అవును. నేనైతే అప్లై చేయలేదు, ఏం చేయలేదు. కానీ అది ఆటోమేటిక్గా కంప్లీట్ అవుతానే క్రెడిట్ అయిపోయింది అది. ఓకే. నేను ఆఫ్టర్నూన్ చూసిన తర్వాత అప్పుడు మెసేజ్ వచ్చిన్నది నాకు అది. అది నాకు అప్పుడు తెలీదు. సరే ఏదో ఎవరన్నా వేస్తున్నారేమో అనుకున్నాను. ఓకే. మళ్ళీ ఈవినింగ్ టైంకంతా నాకు సపరేట్గా అవుతుంది. అంటే ఎవరన్నా వేసేట్టుకుంటే ఒకటే కదా వేసుంటారు. అది ఏందనేసి నేను యాప్లో చెక్ చేశాను. ఓకే అన్న. యాప్లో చెక్ చేస్తే మనకి సపరేట్గా వచ్చినది నా బ్యాంక్ అకౌంట్కి. అది దేంట్లో వచ్చినది కూడా చూపిలేదు దాంట్లో. ఓకే. సరే ఇంకా ఎవరు వేస్తున్నారు ఏమనేసి అంటే ఒకసారి యాప్ ఓపెన్ చేశాను.
ఉమ్. యాప్ ఓపెన్ చేస్తే 31,500 మీరు లోన్ తీసుకున్నారు అనేసి మెసేజ్ దాంట్లో చూపిస్తా ఉంది. ఓకే. అది తెలిసిన వెంటనే మీకు ఫోన్ చేశాను అన్న. ఓకే. మీరు ఉమ్. ఫస్ట్ టైం లోన్ తీసుకున్నారు సేఫ్ రూపీలో. ఉమ్. ఎంతన్నా ఫస్ట్ 1000-1500 తీసుకున్నారా? అదే అన్న 900 వచ్చింది, అది 1500 కట్టమనింది. 900కి 1500 కట్టాలి. అవునన్న. కట్టేశారు, యాప్లో కట్టేశారు. అయిపోయింది కంప్లీట్ చేసేసాను, క్లోజ్ చేసేసాను. ఓకే. మీరు కట్టేశారు. ఆ తర్వాత మీరు యాప్ అన్ఇన్స్టాల్ చేశారు. మీకు వద్దు ఉమ్. అనుకున్నారు. కానీ ఆ, మళ్ళీ మీకు తెలియకుండా అమౌంట్ ఆ, క్రెడిట్ అయిపోయింది. అది జస్ట్ మార్నింగ్ చేశాను, అంటే 10:30, 11 చేశాను. ఉమ్. ఆల్మోస్ట్ 1:30, 2కి అంతా, అంటే లంచ్ టైంకి ఉమ్. అలా జరిగిందన్న. మళ్ళీ మీకు అమౌంట్ క్రెడిట్ అయింది. ఎక్కడి నుంచి ఆ, వచ్చింది అని తెలుసుకోవడానికి తెలీదు. ఇంతకుముందు ఒక యాప్ ఓపెన్ చేశాను కదా అని చూశారు. చూశాను. చూస్తే అదే యాప్లో మళ్ళీ మీరు నా ఆ, వాయిస్ మీకు క్లియర్గా వినిపిస్తుందని, నేను కొంచెం ట్రాఫిక్లో ఉన్నాను, అందువల్ల అడుగుతున్నాను. అలానా క్లియర్గా వినిపిస్తుంది అన్న. ఓకే. ఆ, మళ్ళీ మీరు ఓపెన్ చేసి చూడగానే మీకు లోన్ చూడగానే అమౌంట్ అక్కడ 31,000 కట్టాలి అని చూపిస్తుంది. చూపిస్తా ఉంది సార్. ఓకే. అది చూశాక మీరు ఉమ్. మనల్ని ఎట్లా తెలుసుకున్నారు సార్? అన్న, అది ఆల్మోస్ట్ యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను. ఉమ్. అది అంతకుముందు నేను కట్టాను కదా, ఉమ్. 1500. అవును. అది కట్టేసిన తర్వాత మనకేం ప్రాబ్లం ఉండదు, ఆడికి అయిపోయింది, నాకు ఇంకా అంటే దాంతో పని లేదు, అయిపోయింది అనేసి అనుకున్నాను నేను. ఓకే. కానీ అది జరిగిన తర్వాత మళ్ళీ మరొక ప్రాబ్లం వచ్చింది అనేసి అనుకున్నాక, మళ్ళీ మన యూట్యూబ్లో చూస్తూ ఉంటే మీ వీడియోస్ వచ్చాయి. ఉమ్. అసలు 7 డేస్లో లోన్ అనేసి మనకు అంతకుముందు కూడా తెలీదు. ఓకే. అసలు ఎట్లా ఉంటాయి ఇవనేది కూడా మీకు ఐడియా లేదు. తెలీదు, ఐడియానే లేదు. ఉమ్. వాళ్ళు ఏమన్నారు, 7 డేస్ అన్నారు. ఉమ్. ఆల్మోస్ట్ వాళ్ళు 6 డేనే చేశారు, 6 7 days కూడా కాల్ అవ్వలేదు. చేస్తారా? 7 కూడా అవ్వలేదు, 6 ఒక డే రోజు ముందే మనకు కాల్ మార్నింగ్. చేస్తారు. అది కూడా 10:30, 10 ఓకే. ఆ టైంలో చేశారు. కనీసము ఒక 30 మినిట్స్ అంటే కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఉమ్. నో వాళ్ళక అందరూ క్లయింట్స్ కట్టేశారు, మీరు ఒకటే పెండింగ్ అని ఏదో చేశారు. ఉమ్. దానికోసం నేనేం చేశాను, సరే ఇంకా అందరూ కట్టేశారు, ఇంకా నేను ఒకటే ఏమో వెయిటింగ్ అని అటా చేసి మొత్తం చేసి అప్పుడు వాళ్ళు చెప్పిన టైంకంతే ముందే కట్టేశాను. ఓకే. ఆడికి 1500 కట్టారు. ఆడికి క్లోజ్ చేసేసాను, పర్మిషన్ అన్నీ క్లోజ్ చేసేసి అన్ఇన్స్టాల్ కూడా చేసేసాను. యాప్ పర్మిషన్స్ అన్ని ఆపేసి అన్ఇన్స్టాల్ చేశారు యాప్ని అన్ఇన్స్టాల్ కూడా. కూడా చేసేసాను, ఓకే. ఎందుకంటే ఆ టైంకి మనకి క్లోజ్ అయిపోయింది. ఉమ్. ఇంకా దాంతో మనకి పని లేదు. ఓకే. అప్పుడు వరకు మనకి 7 డేస్ లోను అది ఇది అనేసి ఒక చిన్న ఐడియా కూడా లేదు సార్. ఓకే. ఆడికి అయిపోయింది, వాళ్ళు ఏదో ఇచ్చారు, అది జరిగిపోయింది, ఇచ్చేసాము అనేసి నేను క్లోజ్ చేసేసి మొత్తం అయిపోయింది, గమ్మున అయిపోయినాను. ఉమ్. కరెక్ట్గా లంచ్ తర్వాత నేను లంచ్ తినేసి ఆడకి ఇంకా డ్యూటీకి వచ్చిన తర్వాత మళ్ళీ చూస్తే ఏదో అమౌంట్ క్రెడిట్ అయినది. ఓకే. ఏమన్నా అంటే ఆ రోజు నేను ఒక 2-3 అడిగినాను, ఉమ్. ఎందుకంటే ఇప్పుడు అది లోన్ క్లోజ్ చేయాలి కదా అనేసి నేను 2-3 అడిగినాను. ఓకే. వాళ్ళు ఏమన్నా వేసారేమో, ఒకవేళ నా నేను అడిగాను, వాళ్ళు ఏం చెప్పలేదు కానీ వేసినారేమో అనేసి నేను వాళ్ళని అడిగాను. ఉమ్. లేదు నాకు నేనే లేదు అనేసి అని చెప్పారు. ఓకే. ఉమ్, సరే ఇంకా వాళ్ళు వేయలేదు, ఎట్ట క్రెడిట్ అయింది అసలు అది కరెక్టా కాదనేసి నేను యాప్లో ఓపెన్ చేసి చూశాను. ఉమ్. అంటే నా బ్యాంక్ అకౌంట్, ఓకే. బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేస్తే క్రెడిట్ అయినది. ఓకే. సరే ట్రాన్సాక్షన్ హిస్టరీ చూశాను, ఉమ్. చూస్తే అది ఒకసారిగా క్రెడిట్ అయింది కాదు, ఓకే. ఆల్మోస్ట్ 7, 8 జరుగున్నది. 8 సార్లు క్రెడిట్ అయింది. క్రెడిట్ అయినది, అది ఒకసారి జరగలేదు. ఓకే. 8 సార్లు జరిగింది. ఉమ్. ఏంది అసలు వీళ్ళు ఇన్నిసార్లు వేసేది, వీళ్ళు ఎట్ట ఎట్ట జరిగింది అని అనుకుని నాకు అర్థం కాలేదు. ఉమ్. సరే మామూలుగా ఫోన్పే హిస్టరీ చూశాను, ఉమ్. ఫోన్పేలో అసలు ఏమీ లేదు.
ఓకే. అసలు ఎవరు ఏం చేయలేదు, ఎవరు ఏం వేయలేదు. ఆ లోన్ కట్టడానికి ఎవరైతే అడిగానో ఆ అబ్బాయి మాత్రం వేస్తున్నాడు, దాన్ని నేను క్లోజ్ చేస్తాను. ఓకే. ఆడ వరకు అది అయిపోయింది. ఓకే. ఓకే. ఆ, నా యొక్క 3 డౌట్స్ సార్. చెప్పండి సార్. మీరు సేఫ్ రూపీ ఒక్క దాంట్లోనే తీసుకున్నారా? ఇంకేదైనా యాప్‌లో 7 డేస్ లోన్ ఇంకేది యాప్‌లో లేదు సార్, తీసుకున్నారా? ఇంకేది లేదు సార్. ఏది తీసుకోలేదు. సేఫ్ రూపీలో ఆ, ఫస్ట్ టైం తీసుకొని కట్టేశారు. తీసుకున్నాను, మళ్ళీ ఆటో క్రెడిట్ కట్టేశాను. అయింది. అసలు చెప్తున్నాం కదా మీకు, అది ఇలాంటివి ఉన్నాయని కూడా నాకు అసలు తెలుసు సార్. ఓకే. ఇంకొక ఆ, డౌట్ సార్. సార్. మీరు ప్రైవేట్‌గా ఒక ఆప్షన్ ఉంటుంది అని తెలుసుకొని నేను మీకు చెప్పిన 3 ఆప్షన్స్‌లలో ప్రైవేట్ ఆప్షన్ ఎంచుకున్నారు గదా! అవును సార్. ఆ ప్రైవేట్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత ఆ, మీరు మళ్ళీ ఆ 30,000 లోన్ కట్టారా సార్? లేదు సార్, లేదు సార్. కట్టలేదు. లేదు సార్. అప్పుడు మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఎన్ని నంబర్స్ ఉండేవండి మీరు ప్రాసెస్‌కి వెళ్ళక ముందు లోన్ తీసుకున్నప్పుడు? ఆల్మోస్ట్ 1700 ఉన్నాయి సార్ నాది. 1500 నుంచి ఆ, 1700 కాంటాక్ట్స్ వరకు మీ ఫోన్‌లో ఉన్నాయి సార్, ఉన్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయి సార్ నా దాంట్లో. ఓకే. మీరు ఇట్లా లోన్ కట్టకుండా ఆ, ప్రైవేట్ ప్రాసెస్‌లో వెళ్ళారు. థర్డ్ ఆప్షన్‌ని అవును సార్, సెలెక్ట్ చేసుకొని. అవును సార్, ఈ అవును సార్. ప్రైవేట్ ప్రాసెస్‌లో వెళ్ళిన తర్వాత మీరు ₹1 లోన్ కట్టలేదు. లేదు సార్, మరి మీ కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్ళకి మార్పుడు ఫోటోస్ ఏమైనా వెళ్ళాయా సార్? లేదు సార్, అస్సలు జరగలేదు సార్. కాల్స్ ఏమైనా వెళ్ళాయా పోనీ? నో నో నో, అస్సలు లేదు. మీ వాళ్ళకి ఒక ఫోటో గానీ, ఒక కాల్ గానీ మీ లే- గురించి తప్పుగా వెళ్ళలేదు. లేదు సార్, అస్సలు లేదు సార్. 1700 కాంటాక్ట్స్‌లో గూడా. లేదు సార్. ఓకే అండి. నాకు ఏంటంటే సార్ ఇంకొక డౌట్ అడుగుతాను సార్. ఇంకొక చిన్న చెప్పండి విషయం. సార్. మీ మనస్ఫూర్తిగా మీరు చెప్పండి. అసలు ఈ చెప్పండి సార్. ప్రైవేట్ ప్రాసెస్‌లో వెళ్ళటం వల్ల సార్. మనకి యూజ్ ఉంటుందంటారా సార్? సార్ కంపల్సరీ యూజ్ ఉంటుంది సార్. అంటే మనం చూస్తున్నాం కదా సార్, యూట్యూబ్లలో వాటిల్లో ఏదో ఒక 2000కి 3000కి డైరెక్ట్గా సూసైడ్కి వెళ్ళిపోతా ఉన్నారు సార్. హ్మ్. ఉమ్. అంటే కరెక్టే. వాళ్ళు పెట్టే టార్చరు ఆ లెవెల్లో ఉంది సార్. అవును. ఉమ్. ముందుగా చాలా గ్రేట్ సార్. ఏంటంటే ఉమ్. మీరు ఈ ఉమ్. లోన్ యాప్‌కి లోన్ కట్టారు. ఉమ్. మళ్ళీ మీకు తెలియకుండానే వాడు ఆటో క్రెడిట్ మీ అకౌంట్‌లో ఏసాడు మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేద్దామని. అవును సార్. మీరు ఆ విషయాన్ని ఎట్లా బయటపడాలి అని యూట్యూబ్‌లో వేరే వాళ్ళ వాయిస్ కాల్స్ విని మీకు చేశాను సార్. మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి మన ద్వారా థర్డ్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని అవును మళ్ళీ సార్. మీరు సేఫ్ అయిన తర్వాత నెల రోజులు దగ్గర దగ్గర నెల రోజులు అవుతుంది. నెల మీరు అయిపోయింది సార్, 1 మంత్ అయిపోయింది సార్. ప్రాసెస్‌కి వెళ్ళి. నెల 1 రోజుల మంత్ అయిపోయింది తర్వాత సార్. వేరే వాళ్ళ మాట విని బయటపడ్డ మీరు నెల రోజుల తర్వాత మళ్ళీ మీ మాటనే ఇంకో నలుగురికి వినిపించాలి అని వాయిస్ ఇస్తున్నారు. ఉమ్. చాలా చాలా గ్రేట్ సార్. చాలా చాలా గ్రేట్. ఎందుకంటే లేదు సార్, మనం సేఫ్ ఇప్పుడు అవ్వటమే కాదండి. మనలా చాలా సఫర్ అవుతున్నారు సార్ అసలు. అవును సార్. చాలా పెద్ద సమస్య నాకు ఇది. తెలిసిన వాళ్ళు కూడా ఒక 2 3 ఉన్నారు. హ్మ్. వాళ్ళేమంటే వాళ్ళు ఇలాంటివంతా కాదు, మనం వాళ్ళు ఎంతైతే చెప్తున్నారో అంత కట్టేస్తే పోతుంది, జరిగిపోతుంది అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. కడదాము అనుకుంటే వాళ్ళకి అవగాహన లేనట్టే అనుకుంటున్నారు సార్ సార్. ఇక వాళ్ళు పూర్తిగా. కట్టినా కానీ అది జరగదు అనేసి వాళ్ళకి ఒక ఐడియా లేదు సార్ అది. హ్మ్. కానీ మీ వీడియోస్, అంటే మీ ఆ రోజు చూసిన తర్వాత మీ వీడియోసే చూస్తున్నాను సార్ నేను. ఓకే అండి. దానివల్ల నాకు కొంచెం ఒక అవగాహన వచ్చింది. అంటే ఆ రోజు నేను కట్టినా కట్టకపోయినా ఒకటే. అవును. అంటే వాళ్ళు నాకు టార్చర్ అయితే పెట్టేవాళ్ళే. అవును. ఉమ్, అదైతే అర్థమైంది సార్. కట్టినా ఈసారి ఏం జరిగేదంటే సార్ 30,000 మీరు కట్టారనుకోండి ఎక్కడైనా ఆ, తీసుకొచ్చి, ఆ అవును సార్. 30,000 మళ్ళీ మీ అకౌంట్‌లో ఏసి ఈసారి ₹1,00,000 కట్టాలి, 60,000 కట్టాలి అనేవాళ్ళు. సార్ వాళ్ళకి రిపీట్ అవుతా జస్ట్ ఉండేది. వాళ్ళకి జస్ట్ 900కి 1500 కట్టానంటే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఆ అబ్బాయి భయపడుతున్నాడు, ఎంతైనా కడతాడు అనేసి వాళ్ళకి ఒక ఐడియా ఇచ్చేసి వాళ్ళు ఆల్మోస్ట్ 30,000 నాకు ఇదేశారు సార్. కరెక్ట్ సార్. ఉమ్. ఇప్పుడు మీరు ఒక కరెక్ట్ పాయింట్‌ని ఉమ్. పట్టుకున్నారు. అవును ఏంటంటే సార్. అంటే అది కూడా ఎప్పుడైతే ఈ మనం అబ్బాయి కట్టేస్తాడు. అది ఉమ్. భయపడ్డాడు. లోన్ ఉమ్. కట్టాము అంటే కట్టాడు. ఆటోమేటిక్‌గా దాని అర్థం ఏంటంటే సార్ మనం ఉమ్. భయపడ్డాము అని. అంటే కరెక్ట్గా రెస్పాండ్ అయ్యాను కదా వాళ్ళకి. హ్మ్. ఆ, అంటే వాళ్ళు చెప్పిన టైంకి కట్టాను, ప్లస్ వాళ్ళకి రెస్పాండ్ అయ్యాను. అవును. 2 జరిగింది. అవును సార్. అవును సార్. ఉమ్. ఏంటంటే దొరికింది అవకాశం బ్లాక్‌మెయిల్ ఆ, చేద్దామని వాళ్ళు ఆ, చూస్తారు. మీరు ముందుగానే చూస్తున్నారు. తెలుసుకున్నారు కాబట్టి హ్యాపీగా ఆ, బయటపడ్డారు. అవును సార్. సార్ మన ప్రాసెస్ బెటర్ అంటారా? సార్ చాలా బెటర్ సార్ అది. హెల్ప్ కానీ ఇది అవుతుందంటారా తెలియని నెక్స్ట్ వాళ్ళు టైం? చాలా మంది ఉన్నారు సార్. హ్మ్. వాళ్ళకి అందరికీ తెలియాలనేసి నేను అనుకుంటా ఉన్నాను సార్. సార్ కొత్తగా లోన్ తీసుకోవాలనుకునే వాళ్ళకి అంటే ఈ ఫేక్ లోన్ యాప్స్‌లో లోన్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి మీరేం ఉమ్. చెప్పాలనుకుంటున్నారు సార్?
నేనేమనుకుంటున్నానంటే అది అసలు తీసుకోవద్దు అనుకుంటున్నాను సార్ అసలు. ఉమ్, ఉమ్. ఎందుకంటే మనం సఫర్ అయ్యాము, కాకపోతే మనం కొంచెం ముందే కొంచెం రియాక్ట్ అయ్యాము అంతే. ఉమ్, కానీ ఇదంతా తెలియని వాళ్ళు, అసలు ఏమి అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. రీసెంట్గా మా పక్క ఊర్లోనే జరిగింది సార్, ఆ భయం కోసం మీకు ఫోన్ చేశాను. అదేలేండి అదేలే. మా పక్క ఊర్లో ఏం జరిగిందంటే సార్, ఉమ్, జస్ట్ 7 days, ఉమ్, 8 డేకి ఏదో ఫొటోస్ అవి ఇవి వచ్చేసి కాంటాక్ట్ లిస్ట్కి వచ్చేసి ఆయన చాలా ప్రాబ్లం అయిపోయి ఉమ్. చాలా సఫర్ అయిపోయాడు సార్. ఓకే. పేరైతే చెప్పలేను కానీ, చెప్పొద్దు చెప్పొద్దు సార్, పేరు చెప్పండి. పేరు చెప్పలేను. ఉమ్. అంత జరిగింది సార్. అప్పటి నుంచి నాకు ఆ భయం ఎత్తుకుని మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను సార్. ఓకే, ఇంక ఇబ్బంది ఏం లేదు సార్. ఇంకా ఇప్పుడు ఉమ్, దగ్గర దగ్గర 4 రోజులు అవుతుంది. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి నాకు ఏ ఉమ్, ప్రాబ్లం, మీకు ఏ ప్రాబ్లం లేదు ఉమ్. అని. ఓకేనా? అవునవును సార్. వదిలేసేయండి సార్, ఇక పూర్తిగా ఆ విషయాన్ని మర్చిపోండి. మీకు ఒక్క మాట అయితే చెప్దాం అనుకుంటున్నాను సార్. చెప్పండి సార్. మీరు సేఫ్ అవటమే కాకుండా మీ ఉమ్, మాట విని ఈ ఉమ్, ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఇంకా బయటపడితే హ్యాపీ అనుకొని 15 ఉమ్, నిమిషాల వరకు దగ్గర దగ్గర మీ టైంని కేటాయించి మీ వాయిస్ని ఇచ్చారు. చాలా ఉమ్. సంతోషంగా ఉంది సార్. నేను సార్, గ్యారంటీ ఇస్తాను, ఈ మాట విని ఇంకో నలుగురు ధైర్యంగా ఉంటారు ఖచ్చితంగా. అవును సార్. ఓకేనా? అదే అదే నాకు కావాలి సార్. ఓకే అండి, ఇంక ఇబ్బంది ఏం లేదు సార్. నేను మీ మీరు చెప్తేనే యూట్యూబ్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను సార్. మీరే అన్నారు కదా పెట్టుకోండి అని. సార్ అదంతా ప్రాబ్లం లేదు సార్. ఎందుకంటే ఉమ్. మనం అంటే మనం సేఫ్ అయింది కాదు, మన ద్వారా ఒక 10-15 అసలు ఎంతమంది ఉన్నారు అంతమంది సేఫ్ అయినా నాకు ఓకే సార్. చాలా గ్రేట్ అండి, చాలా గ్రేట్. ఉమ్. ఎందుకంటే నా మరకనే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఉమ్. ఆ, మీ గురించి నాకు తెలీదు అంతకుముందు. ఉమ్. నేను ఎప్పుడైతే ఆ ప్రాబ్లంలో ఎంటర్ అయ్యానో అప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేసి మీ గురించి తెలుసుకొని ఆ తర్వాత వెంటనే కాంటాక్ట్ అయ్యాను సార్. ఓకే. ఆ, అలా మనకి అందరూ ఎంతమంది అయితే సేఫ్ అవుతారో అంత మంచిగా జరుగుతుందనేసి నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంక ఇబ్బంది ఏం లేదు సార్, వదిలేసేయండి పూర్తిగా. మీకు ఉమ్. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా అంటే నేను అనే 7 days లోన్స్లో, ఫేక్ ఆ, లోన్స్లో అవును మీకు అవును ఏదైనా సార్. ప్రాబ్లం వస్తే భవిష్యత్తులో, ఉమ్, అంటే ఉమ్. ఇప్పుడు ఈ సేఫ్ రూపీ గురించి కాదు సార్, మళ్ళీ సార్. ఏదైనా లోన్ యాప్లో తీసుకొని ఏదో తెలియకుండా ఏదైనా ఇబ్బంది వస్తే నేను ఒకడు ఉమ్, ఉన్నా అని గుర్తుంచుకోండి. మీకు 100% ఏ ఉమ్. ప్రాబ్లం ఉండకుండా నేను చేస్తాను. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. చెప్పండి సార్. చాలా మంది లోన్లకి అప్లై చేస్తూ ఉన్నారు. ఉమ్. దాంట్లో సడన్గా ఈ 7 days లోన్ యాప్స్ ఎంటర్ అవుతా ఉన్నాయి. అది అవును సార్, వాళ్ళకు కూడా తెలియదు సార్. అది తెలీదండి. మన వాళ్ళు అప్లై డాక్యుమెంట్స్ అన్ని చేసేస్తున్నారు. ఇచ్చాక వాళ్ళు లాస్ట్లో. కూడా చేసేస్తున్నారు. కానీ వాళ్ళకి ఇచ్చే అంత అయిపోయేంత వరకు వాళ్ళకి తెలియడం లేదు. కరెక్ట్. అది ఎలా జరుగుతుందో ఏమిటో అర్థం కావడం లేదు సార్ అది. ఓకే సార్, ఈ వీడియో వినే వాళ్ళకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సార్ నేను. చెప్పండి సార్. ఏంటంటే ఉమ్, 7 days లోన్ యాప్స్లో ఉమ్, కొన్ని యాప్స్ ఉంటాయి సార్. ఆ, వాటిల్లో ఒకే ప్రొడక్ట్ ఉంటే ఆ, లోన్ కట్టుకుంటే సరిపోతుంది సార్. మన ఛానల్లో కూడా ఒక వీడియో ఉంటుంది. ఒకే అవునవును ప్రొడక్ట్ సార్. ఉంటే లోన్ అవును సార్. రీపేమెంట్ ఇలా చేయండి అని ఒక వీడియో చిన్నదిగా ఉంటుంది. స్మాల్. లేదు, ఒకే ప్రొడక్ట్ ఉంటే ఇది జాగ్రత్తలు తీసుకోండి ఆటో క్రెడిట్ అయినప్పుడు అని ఒక అవునవును. వీడియో ఉంటుంది. అది చూడండి, ఆ విధంగా సేఫ్ అవ్వండి అని ఈ చూశాను వీడియో చూశాను చూసే సార్. వాళ్ళకి చెప్తున్నాను సార్. చూశాను సార్, ఆల్రెడీ మీ వీడియో అది చూశాను, తర్వాత చూశాను. ఓకే, ఇంకే ఉమ్, ప్రాబ్లం లేదు సార్, మీరు వదిలేసేయండి. మీకు ఏ ఇబ్బంది లేదు. భవిష్యత్తులో ఏదైనా ఉమ్, వస్తే నాకు ఖచ్చితంగా కాల్ చేయండి. ఉమ్, చాలా గ్రేట్ సార్. ముందుగా ఈ మాట అయితే మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఉమ్. ఇంకో చాలా గొప్ప విషయం సార్. మనం సేఫ్ ఆ, అయ్యాము. ఈ సమస్య ఉమ్, ఇక్కడితో నాకు అయిపోయింది కదా, నాకేంటి అనుకోకుండా, అరే ఉమ్, నేను ఒకటి మాట విని బాగుపడ్డాను, ఇంకొకటి ఉమ్. నా మాట ఇంకొకటి వింటే దీని నుంచి బయటపడతాడు, వాడు ఎంత ఆ, సఫర్ అవుతున్నాడో అనే ఇది ఆలోచన గొప్పదే ఎక్కువ సార్. వైరల్ అవ్వాలి సార్ ఇది. ఉమ్. ఎందుకంటే చాలా మంది అసలు తెలియకుండా వాళ్ళు చెప్పింది అంటే ఎంత చెప్తే అంత కట్టేసి సైలెంట్ అయిపోతున్నారు. కరెక్ట్ కరెక్ట్. ఆ, అంటే వాళ్ళు 30,000, 40,000, 50,000 చెప్పినట్టు కట్టేసి ఉమ్. ఆ తర్వాత కూడా సఫర్ అవుతున్నారు సార్. అది కూడా రాలేదు మాకు, మళ్ళీ కట్టాలి అనేసి అని చెప్తున్నారు సార్. కరెక్ట్ కరెక్ట్. ఆ, అంటే చాలా ఎక్కువ ఇదే సఫరింగ్ అయిపోతున్నారు సార్ చాలా మంది. అవును అవునండి. ఆ, అంటే వాళ్ళందరికీ తెలియాలనేసి ఒక వైరల్ అన్నా చేయాలి, లేకపోతే ఎక్కువ అన్నా చేయాలి సార్ ఇది. అదే అదే సార్. ఇక ఏంటంటే ఉమ్, సార్, ఈ లోన్ యాప్స్ ఎట్లా ఉంటుందంటే ఉమ్, ఎవరైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఉమ్. దీనికి సంబంధించిన వీడియో సెర్చ్ చేస్తారు ఒకటి. అవును సార్. రెండవది, ఈ ప్రాబ్లం అవును. నుంచి బయటపడ్డ తర్వాత మళ్ళీ ఈ వీడియోని ఎవరు చూడాలనుకోరు.
అవును ఎందుకంటే సార్. అయిపోయింది కదా అక్కడితో సమస్య. విన్నారు కదా బ్రదర్, వీటికి ఎక్కువ మన రీచ్ ఉండదు. సబ్స్క్రైబర్ వీటికి మన అవును ద్వారా వాళ్ళు ఈ మాత్రమే 7 days లోన్ దాన్ని యాప్ నుంచి చూసి బయటపడ్డ మన చూసి సబ్స్క్రైబర్ వదిలేస్తారు. కాల్ చేసి ఆయన వాయిస్ మనకి ఇచ్చారు. అవును ఓకేనా? సార్. ఏం టెన్షన్ అవును లేదు సార్, మనం వదిలేసేయండి. చెప్పిన ఇవన్నీ ప్రాసెస్లలో ఆలోచించుకోకండి. మనం ఇబ్బంది ఇచ్చే ఏం 3 లేదు. ఆప్షన్స్లలో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అవి అండి. ఆయన థర్డ్ థ్యాంక్ యూ ఆప్షన్ని అండి. సెలెక్ట్ థ్యాంక్ యూ. చేసుకున్నారు. అంటే నేను ఓకే. ప్రైవేట్గా చేస్తాను ఏది చేసినా సరే అని థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని 20 డేస్కి కాల్ చేశారు ఆయన వాయిస్ ఇవ్వడానికి. ఆయన మన ప్రాసెస్ ద్వారా వెళ్ళి సేఫ్గా ఉండి ఆయన సంతోషాన్ని మనతో వ్యక్తపరుచుకున్నారు. మీలో కూడా ఎవరైనా 7 days లోన్ యాప్లో ఇరుక్కొని ఉంటే దయచేసి లోన్ కడదాము అన్న ఆలోచన పూర్తిగా మానేయండి. ఆయన చెప్పారు, విన్నారో లేదో మీరు, నేను లోన్ కట్టానన్నా అయినా సరే మళ్ళీ నన్ను బ్లాక్మెయిల్ చేశారు అని చెప్పారు. మీరు మన ఛానల్లో ప్రీవియస్ కాల్స్ విన్నా సరే ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం అదే చెప్తారు. ఎందుకంటే లోన్ కట్టడం వల్ల ఉపయోగం లేదు. లోన్ కడదాము అన్న ఆలోచన పూర్తిగా మానేయండి. లోన్ కట్టకుండా మనం చెప్పే ప్రాసెస్ల ద్వారా కానీ సైబర్ క్రైమ్కి కానీ కాల్ చేసి ప్రశాంతంగా ఉండండి. మన వాళ్ళందరికీ కాల్స్ వెళ్లకుండా కాపాడుకోండి. లేదా మన వాళ్ళు ఎవరికైనా వెళ్తే ధైర్యంగా నా ఫోన్ హ్యాక్ అయింది, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఫోటో మార్క్ చేసి దయచేసి పట్టించుకోకండి అని చెప్పుకోగలగండి. అంతే తప్ప పెద్ద పెద్ద నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. మనకి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఉంది, కొన్ని ప్రైవేట్ ప్రాసెస్లు కూడా ఉన్నాయి. మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.